ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే ప్రభు, ప్రతి ఒక్కరికి ప్రభు విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను వాక్యం ద్వారా ఏమైతే విత్తబోచున్నావో దాని ద్వారా మేము ఫలించుటకు సహాయం చేయ ప్రభా. ఏం వాక్యం అయితే ప్రభా చెప్పుచుండగా ఆ వాక్యము మా హృదయాలను నింపుకొని వాక్యముని అనుసరించే భాగ్యము దయచే ప్రభు, మారు మనసు దయచే ప్రభు, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసన చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆదికాండము 2వ అధ్యాయము 16, 17, 18 చూద్దామండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భరంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదున అనుకునేను. దేవుడైన యెహోవా భూజంతువులను ఆకాశ పక్షులను నేల నుండి నియమించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానితో కలిగింది. ఇక్కడ ఏమంటున్నాడు? మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిర్భరంతరముగా నీవు తినవచ్చును, కానీ మంచి చెడులు ఉన్న ఫలములను నీవు తినకూడదని. అందులో దేవుడు ఎందుకని చెప్పి ఉన్నాడంటారు? స్వార్థంతో చెప్పి ఉన్నాడా దేవుడు ఎందుకనంటే దాని ద్వారాగానే ఆ ఫలము ద్వారాగానే మంచి చెడులు కాదు, పాపము విస్తరింపబడుతుందని దేవుడు ఆదాముకి ఆజ్ఞాపించాడు. కానీ ఆదాము ఒక్కడే తోటలో సంచారం చేయుచుండగా వానికి తోడు కావాలని అవ్వను సృజించాడు. అవ్వను సృజించటం వలనే ఈ లోకమంతటికి కూడా పాపము విస్తరింపబడి ఉన్నది. పాపము జీతమునకు మరణమును ఆయను. కానీ సాతానికంటే లూసిఫరు ఈ లోకంలోనికి నెట్టివేయబడినది కాబట్టి ఆ లూసిఫర్ ఏం చేసిందంటే అవ్వను మోసపుచ్చి ఆ పండు తినేలాగా చేసింది. ఆ పండు తినడం వలనే, మంచి చెడుల పండు తినడం వలనే మనకి పాపం వచ్చింది. కానీ ఈ లోకంలో ప్రతిదానికి కూడా ఒక నిదర్శనం ఉన్నది. దేవుడు ప్రతిదానికి కూడా ఆదాము ఏ పేరైతే పెడతాడో ఆ పేరుతోటినే ఉండవలేని అని అన్నాడు. కానీ ఆదాము అన్నిటికీ కూడా మంచి పేర్లు పెట్టి ఉన్నాడు. చెట్లకు కానీ, పుట్లకు కానీ, ఆకాశ పక్షులకు కానీ, భూజంతువులకు కానీ అన్నిటికీ కూడా మంచి పేర్లు పెట్టి ఉన్నాడు. కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి మోసపోయాడు. ఎందుకంటే భార్య మాటకి లోబడ్డాడు. భార్య మాటకి లోబడి ఏం చేశాడంటే మనకు జీతము మరణము వరకు కూడా వచ్చి ఉన్నది. ఆ మంచి చెడుల పండు తినడం వల్లనే లోకంలోనికి పాపము వచ్చినది. ప్రతి చెట్టు ఫలములను కూడా తినమన్నాడు, ప్రతి దానిని కూడా తినమన్నాడు. కానీ ఆ పండు ఎప్పుడైతే తింటావో అప్పుడు నీవు చచ్చేదవని అన్నాడు. కానీ సర్పం అయితే ఏం చెప్పింది? నీవు గొప్పవాడు అయిపోతావని దేవుడు నిన్ను తినవద్దని అంటున్నాడు. నీకు అన్నీ తెలుస్తాయని తినవద్దని అంటున్నాడు. దేవుడి కంటే గొప్పవాడు అయిపోతావని అని ఆదామును అంటే ఆదామైతే వినలేదు మాట. తర్వాత అవ్వ అయితే జాలి కలిగినది కదా స్త్రీ, అందువలనే కరిగిపోయింది. ఇట్టే కరిగిపోవడం వలనే ఈ లోకంలోనికి పాపము వచ్చినది. దేవుని స్వరము దేవుడు పిలిచినప్పుడు ఏదేని తోటలో వారందరూ కూడా పండు తిన్న తర్వాత ఏం చేశారు? సిగ్గుతో ఆకులు కప్పుకొని ఉన్నారు. అప్పుడు దేవుడు పిలిస్తే వారు చాటున ఉన్నారు. చాటున ఉన్నప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము ఒకసారి మొదటి నుంచి చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తము గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని
ముట్టకూడదని చెప్పాను సర్పముతో అనేను. అందుకు ఆ సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడులని ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చును రమ్యమునై ఉన్నదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలోని కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కంచెడములను చేసుకునిరి. ఎలాగూ ఆ మంచి చెడుల ఫలములు తిన్న తర్వాత ఏమొచ్చింది? కన్నులు తెరవబడ్డాయి. చెట్ల ఫలములను గూర్చి దేవుడు ఆజ్ఞాపించానా మీకు అని సర్పము వారిని అడగగా అన్నీ తినమన్నాడు, కానీ ఆ మధ్యలో ఉన్న మంచి చెడుల చెట్టు ఆ ఫలములు మాత్రమే తినవద్దు అన్నాడు దేవుడు అన్నాడు. సర్పం అయితే ఏమన్నది? అన్నీ దేవుడు మీరు తెలుసుకుంటారేమో అని, అందుకే దేవుడు తినవద్దు అన్నాడని వారిని మోసపుచ్చింది. దేవుడు చావకుండానట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అన్నప్పుడు చావనే చావరు మీరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడతాయని చెప్పాను. మంచి చెడులు తెలుసుకుంటారని సర్పము ఆదామును అవ్వను అలాగూ మోసపుచ్చి అదేంటది కనులకు మంచిది, రమ్యమైనది, అందమైనది అని చెప్పి అవ్వను ఏం చేసిందంటే మోసం చేసి దాని ద్వారాగా పాపమును విస్తరింపబడి ఉన్నది. అప్పుడు దేవుడు ఆదాముని పిలిచినప్పుడు ఆదాము ఏమన్నాడు? ప్రభువా, ఇదిగో నీవిచ్చిన ఈ స్త్రీయే నన్ను మోసపుచ్చినది, ఈ స్త్రీయే నాకు మంచి చెడులు తిని ఫలమును పట్టుకొచ్చి ఉన్నది, నేను తిన్నానని దేవుడు పిలిచినప్పుడు చెప్తే అప్పుడు పండు తినగానే ఏమైంది? దిగంబరులని తెలుసుకుని వెంటనే ఆకులను కుట్టుకుని బట్టలుగా ధరించుకున్నాడు. అప్పుడు సిగ్గు అంటే ఏంటో తెలిసింది. పాపని ఎప్పుడైనా సరే మనం కూడా చూడండి, ఒకసారి తప్పు చేసామనుకో, తప్పు చేసినప్పుడే కదా తెలుస్తుంది. అయ్యో నేను తప్పు చేశానే, నన్ను క్షమించమని దేవుడిని అడగాలి, లేకపోతే నేను తప్పు చేశాను తల్లిదండ్రులను అడగాలి, నా భార్యను అడగాలి, నా భర్తను అడగాలని అనిపిస్తుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చిన్న పోతాం. అప్పుడు ఒప్పుకోవడానికి కూడా మనసు అంగీకరించదు. అక్కడి నుంచే వచ్చింది. ఇప్పటి నుంచి వచ్చింది కాదు కదా ఇది. ఆదాము అవ్వల కాలం నాటి నుంచి కూడా మనం చిన్నబోవడం అనేది, మనం తప్పు చేసి ఒప్పుకోవడం అనేది అప్పటి నుంచే కూడా వచ్చినది. ఈ రోజున నువ్వు నేను నిర్ణయించింది కదా. కానీ మనుషులు ఎదుట ఒప్పుకోకపోయినా దేవుని ఎదుట కూడా ఆదాము ఒప్పుకుంటున్నాడు కదా, నీవిచ్చిన స్త్రీ వల్లనే నేను మోసపోయాను, ఆ స్త్రీయే నన్ను మోసపుచ్చినదని అని అంటున్నాడు. అప్పుడు మంచి చెడులను పండు తినగానే ఆమె పట్టుకొచ్చి ఇచ్చింది, నేను తిన్నాను అని చెప్తున్నాడు. అలాగ కాకుండా మనం ఏం చేయాలంటే, అది మంచిదా చెడుదా? మంచి అయితే మనం ఒప్పుకోవాలి, చెడు అయితే మనము విడిచిపెట్టేయాలి. పాపమును జీవితంలో కూడా విడిచిపెట్టాలి. మనం పాపము చేయకుండా దేవునిలో ఎదగాలి. మన పాప జీవితమును విడిచిపెట్టాలి. మన పాప జీవితమును, రోత జీవితమును విడిచిపెట్టి పరిశుద్ధ గ్రంథమును చేతపుచ్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథము దేవుని ఎదుట మనము ఒప్పుకుంటే ప్రతిదీ పశ్చాత్తాపపడాలి. ప్రవ్వా నన్ను క్షమించు, ప్రవ్వా నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను. మనుషులు ఎదుట ఒప్పుకోకపోయినా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకోవటానికి మనము సిగ్గుపడకూడదు. మనుషుల ఎదుట కాదు, మనం దేవుని ఎదుటమే. ఆ దినము నుండి కూడా దిగంబరులని తెలుసుకుని అంజూరపాకులు కుట్టుకుని వారికి తొడుక్కున్నారు. భార్య తోటలో సంచారం చేశారు. దేవుని స్వరము విన్న వెంటనే వారు ఏం చేశారు? రాండ్లం యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యనే దాక్కుని ఉన్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావని అనగా అతడు, నేను తోటలోనే నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండి భయపడి దాక్కుంటున్నా నేను. అందుకు నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడనే పండు తిన్నావా? నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలను తింటివా అని అడిగినందుకు ఆదాము, నాతోనున్న నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలమును నాకు కొన్ని ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా ఆ స్త్రీ, నన్ను మోసపుచ్చినది తింటున్నా నేను, ఆ సర్పమే నన్ను మోసపుచ్చినది నేను తింటున్నా నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు
పశువులన్నిటిలో తోటిని కూడా నువ్వు త్రొక్కబడదు, భూజంతువులన్నిటిలోని కూడా నీవు శపింపబడి దానివైతావు, కడుపుతో ప్రాకుతావు, నీ బ్రతుకు దినములన్నీ కూడా ఎలా ఉండును, కష్ట దినములే అని అంటున్నాడు. స్త్రీకి నీకు కూడా వైరము పుట్టును అని అంటున్నాడు. నీవు కూడా స్త్రీ ఎలాగైతే వేదన పడి కంటదో అలాగే నీవు కూడా వేదన పడదు. స్త్రీకి నీకు దెబ్బలాట అవుతుంది, నరుడికి నీకు మానవునికి నీకు వారు మెడ మీద కొడతారు, నువ్వు వాళ్ళ మీద కాటు వేస్తావని దేవుడు క్షపించాడు. శపించగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే నడుస్తుంది. మనం అలాంటి శాపమునకు గురవద్దు. దేవుని ఎదుకు మనము వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము మన అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి వాక్యమందును ప్రభువా ఇస్తలుగా నిలబడి కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభువా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. మా శత్రువులు మిత్రులను దీవించినైనా, ధనికులనేమి భేదలనేమి దీవించినైనా, పిల్లలు లేని వరకు పిల్లలు దయచే ప్రభు, గర్భిణీస్త్రీలకు సిలువను కనుక దయచేనైనా, ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచే ప్రభు, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు దీవించి ఆశీర్వదించినైనా ప్రభు, వారిని స్వస్థపడుతున్న మొట్టమని అడుగుచున్నాను ప్రభా. గుడ్డివారిని, చెవిటివారిని, మోగవారిని ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనాథ బిడలను ప్రభా, విధవరాలు బిడలను కూడా దీవించిన ఆయన ప్రభా. నేను ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నైనా ప్రభా. నా కుటుంబంలో కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచే ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనంతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించినాయన ప్రభా. ఎవరెవరైతే ప్రభా కష్టపడి పని చేస్తున్నారో వారికి శక్తిని, బలముని దయచే ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలముని దయచే ప్రభా. పీసీసీకి వెళుచున్నారు, మెడికల్కి వెళుచున్నారు, పాస్పోర్ట్లు చేయించుకున్నారు, సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశాలలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. పని దయచేయి నాయన ప్రభా. చాలామంది కుటుంబాలలో మనశ్శాంతి లేదు నాయన ప్రభా. మనశ్శాంతి దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయములు దయచే ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. యేసునైనా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతిని, సమాధానంని దయచే ప్రభా. హాస్పిటల్ ప్రభా అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారందరికీ మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ప్రభా నాకు వాక్యము పైనను ప్రభా, నా కుటుంబము పైనను ప్రతి గ్రామాల పైనను నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.